ఫ్యాక్ట్ నెంబర్ 1. తేలు యొక్క స్కిన్ లోపల ఒక రకమైన మెరిసే కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ వల్ల స్కార్పియన్ పైన యూవీ లైట్ వేసినప్పుడు వాటిని మెరిసేలా చేస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా తేళ్లు ఎక్కువగా ఉండే ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక యూవీ లైట్ పట్టుకుని వెళ్ళండి. వీటి గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తేళ్లు నీటిలో 6 రోజుల పాటు ఊపిరి బిగబట్టగలవు. కానీ వీటికి స్విమ్మింగ్ రాదు. అయితే డాల్ఫిన్స్ స్విమ్ చేయగలవు, అలాగే నీటిలోనే ఎక్కువగా ఉంటాయి. కానీ డాల్ఫిన్స్ మాత్రం కేవలం 10 నిమిషాలు మాత్రమే ఊపిరిని నీటిలో బిగబట్టగలవు. నేల మీద తిరుగుతూ స్విమ్మింగ్ రాని తేలు మాత్రం ఊపిరి బిగబెట్టి 6 రోజులు నీటిలో ఉండగలగడం నిజంగానే విచిత్రం అని చెప్పాలి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఆస్ట్రిచ్ తో పోలిస్తే కివి పక్షి చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఆస్ట్రిచ్ ఎగ్ ని కివి ఎగ్ తో పోలిస్తే సైజులో 2 సమానంగా ఉంటాయి. అక్కడ ఆస్ట్రిచ్ సాధారణంగా కివి పక్షి కంటే 100 రెట్లు పెద్దగా ఉంటుంది. ఆస్ట్రిచ్ కి పర్వాలేదు కానీ కివి పక్షి విషయానికి వచ్చేసరికి కివి పక్షి యొక్క గుడ్డు దాని పొట్టను మొత్తం ఆక్రమిస్తుంది. గుడ్డు పెట్టే కొన్ని రోజుల ముందు కనీసం ఇది తినడానికి కూడా దాని పొట్టలో ఖాళీ ఉండదు. ఇంత చిన్న పక్షి అంత పెద్ద గుడ్డుని ఎలా పెడుతుందో ఆశ్చర్యంగా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ రోజుల్లో ప్లాస్టిక్ వాడకం ఎంత పెరుగుతుందో చెప్పనక్కర్లేదు. ఎలన్ మార్క్ ఆర్థర్ ఫౌండేషన్ వాళ్ళు చేసిన ఒక స్టడీ ప్రకారం 2050 నాటికి సముద్రంలో ఉండే అన్ని రకాల చేపల కన్నా మనం వేస్ట్ గా పడేసిన ప్లాస్టిక్ బరువు ఎక్కువగా ఉంటుందట. 2050 సంవత్సరం వచ్చేసరికి సముద్రంలో ఉండే అన్ని చేపలు కలిపి 895 మిలియన్ టన్స్ బరువు ఉంటే అదే సముద్రంలో ఉండే చెత్త మొత్తం 937 మిలియన్ టన్నుల వరకు ఉంటుందని అంచనా. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోడ్డు ఎక్కడుందో మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోడ్డు పాన్ అమెరికన్ హైవే. ఈ రోడ్డు యుఎస్ఏలో ఉన్న కలాస్కాలో స్టార్ట్ అయి కెనడా మరియు మెక్సికో గుండా సౌత్ అమెరికాలోని అర్జెంటీనాలో ముగుస్తుంది. ఈ రోడ్డు యొక్క పొడవు సుమారుగా 30,000 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇది భూమి యొక్క డయామీటర్ కంటే 2.5 రెట్లు ఎక్కువ. గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలో అత్యంత పొడవైన రోడ్డు ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 5. బెంగళూరు నుంచి 350 కిలోమీటర్ల దూరంలో హంపి అనే టౌన్ ఉంది. ఇక్కడ గుడి ఉంది. ఆ గుడి పేరు విజయ విఠాల మందిర్. ఈ గుడిలో 56 పిల్లర్స్ ఉంటాయి. ఈ 56 పిల్లర్స్ కూడా ఒక పెద్ద కొండరాయిలో చెక్కబడ్డాయి. అంటే ఒక పెద్ద కొండరాయి తీసుకుని దానిలో ఈ 56 పిల్లర్స్ ఎక్కడా అతుకులు లేకుండా ఒకే కొండరాయిలో చెక్కారు. ఈ పిల్లర్స్ పైన అందమైన శిల్పాలు ఉంటాయి. అయితే ఈ పిల్లర్స్ కున్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ పిల్లర్స్ ని స్లోగా టచ్ చేస్తున్నప్పుడు ఈ పిల్లర్స్ డిఫరెంట్ మ్యూజిక్స్ చేస్తాయి. ఈ పిల్లర్స్ నుంచి ఇలా మ్యూజిక్ రావడం వల్ల వీటిని సరిగమ పిల్లర్స్ అని అంటారు. పూర్వం ఈ పిల్లర్స్ ను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లా ఉపయోగించేవారట. ఇటువంటి మ్యూజికల్ పిల్లర్స్ కేవలం హంపీలో మాత్రమే కాదు, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, కేరళ, కర్ణాటక టెంపుల్స్ లో కూడా ఈ పిల్లర్స్ చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే తమిళనాడులోని ఐరావతేశ్వర్ మందిర్లోని మెట్లపై నడిచినప్పుడు ఆ మెట్లు ఇండియన్ మ్యూజికల్ నోట్స్ అయిన సరిగమ పదనిస అని సౌండ్ చేస్తూ ఉంటాయట. ఫ్యాక్ట్ నెంబర్ 6. 2004 సంవత్సరంలో ఒలింపిక్స్ వాళ్ళ దేశంలో జరగాలని ఏకంగా 11 సిటీస్ అప్లై చేశాయట. 20 సంవత్సరాల తర్వాత అంటే 2024లో కేవలం 2 సిటీలు మాత్రమే అప్లై చేశాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఏవైతే సిటీస్ ఒలింపిక్స్ జరగాలని ఆతిథ్యం ఇస్తున్నాయో ఆ సిటీలు ఒలింపిక్స్ జరగడం వల్ల ఎక్కువ మొత్తంలో నష్టపోతున్నాయట. ఎందుకంటే ఈ సిటీలు వచ్చిన వారందరికీ ఉండడానికి ప్లేస్ మరియు ట్రాన్స్పోర్టేషన్ చూసుకోవాలి. ఇవే కాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఒలింపిక్స్ జరగడానికి స్టేడియంలు ఏర్పాటు చేయాలి. ఏథెన్స్ లో ఒలింపిక్స్ జరిగినప్పుడు 22 వెన్యూస్ ను ఏర్పాటు చేసింది. బీజింగ్ లో జరిగినప్పుడు 12 వెన్యూస్ ఏర్పాటు చేసింది. వీటిలో సుమారుగా 3,500 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన స్టేడియంలు కూడా ఉన్నాయి. టికెట్లు, టీవీ కాంట్రాక్ట్లు మరియు స్పాన్సర్షిప్ల వల్ల వచ్చే డబ్బు ఖర్చు పెట్టిన డబ్బుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. అలానే ఒలింపిక్ జరిగిన తర్వాత ఆ సిటీలో పెద్దగా టూరిజం కూడా ఏమీ డెవలప్ అవడం లేదు. అలానే ఒలింపిక్ జరగడానికి ఏర్పాటు చేసిన స్టేడియంల వల్ల ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత ఏ ఉపయోగం ఉండట్లేదు. అంటే ఈ స్టేడియంలను అసలు ఉపయోగించడం లేదు. అలానే బీజింగ్ లో 3,500 కోట్లతో ఏర్పాటు చేసిన స్టేడియం ఇప్పుడు నిరుపయోగంగా ఉంది. ఈ స్టేడియంను మెయింటైన్ చేయడానికి సంవత్సరానికి సుమారుగా 80 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందట. అందుకే సిటీలు ఒలింపిక్స్ పైన పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. సాధారణంగా రోడ్డుకి మలుపులుంటాయి. కానీ ప్రపంచంలోనే ఒక్క మలుపు కూడా లేకుండా స్ట్రైట్ గా ఉన్న రోడ్ ఒకటి ఉంది. అదే సౌదీ అరేబియాలో ఉన్న హైవే 10. ఇది హరాద్ నుంచి అల్బతా వరకు ఏకంగా 256 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. అంతేకాదు ఈ రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక్క మలుపు కూడా ఉండకపోవడంతో చాలా బోరింగ్ ఉంటుందట. అందుకే ఇది లాంగెస్ట్ స్ట్రైట్ రోడ్ గానే కాకుండా మోస్ట్ బోరింగ్ రోడ్ గా కూడా దీని పేరుంది. ఒక మలుపు కూడా లేకుండా ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోడ్ గా దీనికి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు ఇప్పుడు చూస్తుంది అమెరికాలోని డేంజరస్ జైల్. ఈ జైల్ పేరు అల్కట్రాజ్. ఇది శాన్ ఫ్రాన్సిస్కో దగ్గరలోని ఒక చిన్న ద్వీపంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన జైలు. అంటే ఇక్కడి నుంచి ఎవరైనా తప్పించుకోవడం చాలా కష్టం. ఇక్కడ అత్యంత కిరాతకులైన క్రిమినల్స్ ని జైల్లో పెట్టేవారు. ఇక్కడ ఉండే క్రిమినల్స్ ఈ జైలు నుంచి తప్పించుకోవడానికి 14 సార్లు ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. ఈ జైలు ద్వీపంపై నిర్మించడం వల్ల దీని చుట్టూ వాటర్ ఉండి మరియు జైలు చుట్టూ సెక్యూరిటీ ఎక్కువగా ఉండడంతో ఇక్కడి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. కానీ జూన్ 1962 సంవత్సరంలో ఫ్రాంక్ మోరిస్ మరియు ఆంగ్లన్ బ్రదర్స్ ముగ్గురు కలిసి
వెంటిలేటర్ డక్ట్స్ ద్వారా ఈ జైలు నుంచి తప్పించుకున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు తప్పించుకున్నారా లేదా నీళ్లలో మునిగిపోయారన్న విషయం ఇప్పటికీ ఎవరికి క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఆ జైల్ని మూసేశారు. దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్లా మార్చేశారు. ఈ జైల్ని చూడడానికి మరియు ఎవరు ఎలా తప్పించుకున్నారనే స్టోరీ వినడానికి ఇక్కడ చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారట. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇండియాలోనే ఒక ప్రత్యేకమైన ఇల్లు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ ఇంట్లో ఉండే బెడ్రూమ్ ఇండియాలో మరియు కిచెన్ మరొక దేశంలో అంటే మయన్మార్లో ఉంటుంది. ఇది నాగాలాండ్లోని లాంగ్వే విలేజ్లో ఉంది. ఈ ఇంట్లో విలేజ్ యొక్క చీఫ్ ఉంటున్నారు. సరిగ్గా ఈ ఇంటి మధ్య నుంచి ఇండియా మరియు మయన్మార్ బార్డర్ వెళ్తుంది. ఈ విలేజ్ కూడా సగం ఇండియాలోను మరియు సగం మయన్మార్లో ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఇది ఒక ప్రత్యేకమైన గ్రామంగా పేరు తెచ్చుకుంది. ఈ గ్రామంలో పుట్టిన వారందరికీ 2 దేశాలు అంటే ఇండియా మరియు మయన్మార్ సిటిజన్షిప్ ఉంటుంది. ఇండియా మొత్తంలో ఇలా 2 వేర్వేరు దేశాల సిటిజన్షిప్ ఉండే గ్రామం ఇదే. వీళ్ళకి 2 దేశాలు పనిచేసే హక్కు ఉంటుంది. అలానే 2 దేశాల్లో ఓటు వేసే హక్కు కూడా ఉంటుంది. బార్డర్లతో సంబంధం లేకుండా కలిసికట్టుగా జీవించడానికి ఈ విలేజ్ ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం ఫ్యాట్ లాస్ అవుతున్నాం అనే స్టోరీస్ వింటూ ఉంటాం కదా. అసలు ఈ ఫ్యాట్ లాస్ ఎక్కడ జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఫ్యాట్ లాస్ అనేది మనం బ్రీత్ వదిలినప్పుడు కొంత, మనం యూరినేట్ చేసినప్పుడు కొంత, ఇలా కొంత మన బాడీ నుంచి ఎలిమినేట్ అవుతూ ఉంటుందట. ఫ్రెండ్స్, మీకు తెలుసా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైస్లు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతోసేపు ఉండవు, బట్ ప్రైస్ మాత్రం చాలా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8,000 రూపాయలుండే ఫ్యాన్ 619 రూపాయలకి లభిస్తుంది. 549 రూపాయలుండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో జస్ట్ 7 రూపీస్కి లభిస్తుంది. 4,500 ఉండే పిజన్ గ్యాస్ స్టవ్ అండ్ ఫ్రై పాన్స్ కాంబో జస్ట్ 1800కి లభిస్తుంది. ఇలా లైట్నింగ్ డీల్స్ లో చాలా ప్రొడక్ట్స్ చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ కాస్ట్ ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఏదో ఒక రోజు సడన్ గా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఆ ప్రైస్ కి సంబంధించిన గ్రాఫ్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు డీల్స్ బాబా టీం వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తారు. సో మీరు కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయి తక్కువ ప్రైస్ కే వచ్చే వాటిని ఎక్కువ ఖర్చు పెట్టి కొనకుండా తెలివిగా షాపింగ్ చేయండి. మర్చిపోద్దు, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.